అవును, రాంబాబునే, సంబరాల రాంబాబునే అంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. గుంటూరు సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారాయన. తనపై వచ్చిన విమర్శల్ని పాటగా మలుచుకొని భోగి మంటల చుట్టూ స్టెప్పులేసి అదరగొట్టారు. 2022లో సంక్రాంతి సంబరాలు, 2026లో సంక్రాంతి సంబరాలు. అది లెక్క. అట్లుంటాయి అంబటి రాంబాబు సంబరాలు. గుంటూరులో సంక్రాంతి సంబరాలు అనగానే అంబటి రాంబాబే గుర్తొస్తారు. ఆయన భోగి రోజు చేసే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భోగి పండుగ వైభవంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. మాజీ ఎంపీ మోదుగులతో కలిసి కాసేపు స్టెప్పులేశారు అంబటి రాంబాబు. తనను సంబరాలు రాంబాబు అన్న పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు రాంబాబు. నేను ఎక్కడుంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను. ఈసారి గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి. ప్రధానంగా నేను గుర్తు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే నన్ను సంబరాలు రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను ఆయనే డ్యాన్స్ చేశాడు. ఆయనకి స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఆయన నాట్ అన్ యాక్టర్. ఆయన పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాడించాను. ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను, ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం. ఇక సంక్రాంతి అంటేనే తాను అంటున్నారు రాంబాబు. అప్పట్లో సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమలో అంబటి రాంబాబు వేసిన స్టెప్లను మరోసారి చూసేయండి.